మీరు వాడుతున్నటువంటి మొబైల్ నంబరు అది కరెక్టా? కాదా? తెలుసుకోండి మీరు ఫస్ట్. అది కరెక్టా? కాదా? అని తెలుసుకుంటే దాని ప్రయోజనాలు మీకు తెలుస్తాయండి. అందుకే నేనొక 10,00,000 ఖర్చు పెట్టి ఎంతోమంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌ని నేను వాళ్ళతో మాట్లాడి ఒక సాఫ్ట్‌వేర్ కనుక్కున్నాను. అదే universal.ramkrishnihan.com అనే ఒక వెబ్‌సైట్ అంటే మీరు గూగుల్‌లో కొట్టండి. ఆ వెబ్‌సైట్ ఓపెన్ అయితది. అప్పుడు మీరు వాడుతున్న మొబైల్ కరెక్టా? కాదా? తెలుస్తది. దీనికి పెద్దగా ఏం ఛార్జ్ చేయట్లేదు. రూ. 499 ఛార్జ్ చేస్తున్నారు. తెలుస్తది. మీరు ఇప్పటి ఇన్ని సంవత్సరాల నుండి వాడుతున్నటువంటి మొబైల్ నంబరు అది కరెక్టా? కాదా? అది యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యే విధంగా ఉందా? లేదా? దానివల్ల మీకు మంచి జరుగుతుందా? లేదా? అనేది ఆ సాఫ్ట్‌వేరే చెప్తది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం, మనం ఒక కాడ పని చేస్తున్నాం. మన మన కింద ఒక డ్రైవర్ ఉన్నాడనుకోండి. ఆ డ్రైవర్‌ను మనం ఎంత మంచిగా చూసుకుంటే మనకంత మన పేరు గురించి మనం అంత మంచిగా చెప్తాడు. నీ కింద పనిచేసే డ్రైవరే మా సారు మంచివాడు కాదు, అతను మూర్ఖుడు ఇలా 4 మాటలు నిన్ను కోప్పడ్డాడనుకోండి, తిట్టాడనుకోండి, దూషించాడనుకోండి. పక్కనున్న వారికి నీ గురించి తప్పుగా చెప్తే నువ్వెంత మంచి వ్యక్తివైనా కూడా పక్కనున్నవాడు మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తాడు. అందుకే మన కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళు మనకు ఫేవర్‌గా ఉండేవాళ్ళని మనం పెట్టుకోవాలి. అలా అయితేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. అదేవిధంగా మనం వాడుతున్నటువంటి మొబైల్ నంబర్ కూడా మనకు శత్రు సంఖ్యలలో మన చేతిలో ఉందనుకోండి, ఎప్పుడు మీకు వైరమే. ఏదైనా టెండర్ ఏసినా నీకు రాదు. ఏదైనా మంచిగా వెళ్ళి ఏదైనా పని చేద్దామన్నా, ఒక టెండర్, ఒక లైసెన్స్‌కు అప్లై చేద్దామన్నా, ఏదైనా బ్యాంక్ అకౌంట్‌కి లింక్ చేసుకున్నా, కేవైసీకి లింక్ చేసినా, ఇట్లా మనం రకరకాలుగా మనం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్‌కి లింక్ చేస్తాం. అది శత్రు సంఖ్యలలో లింక్ అయిందనుకోండి, మీకు అన్ని నష్టాలు, పన్నులు పెండింగ్, పెండింగ్, పెండింగ్. ఇది ఇంతెందుకండి మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారా? వ్యాపారం చేస్తున్నటువంటి శత్రు సంఖ్యలను మొబైల్ నంబర్ వ్యాపార సంస్థకి అటాచ్ చేస్తే ఏమవుతుందంటే బిజినెస్ గుల్ల. అందుకే మీరు వ్యాపారం చేసే వాళ్ళైనా universal.ramkrishnihan.comకి వెళ్ళి ఒకసారి ఆ మొబైల్ నంబర్‌లన్నీ దాంట్లో చెక్ చేసుకోండి. అది కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా? అని తెలుసుకోండి. మీకప్పుడు ఒకవేళ లేదనుకోండి, కొత్త నంబర్‌కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఆ నంబర్‌లన్నీ దీంట్లో ట్రై చేయండి. మీకెప్పటికి ఉంటదండి. రూ. 499 పెడితే యూనివర్సల్ నంబర్ కనెక్ట్ అయ్యే విధంగా కనెక్ట్ అయ్యే వరకు ఆ వెబ్‌సైట్ అనేది మీకెప్పుడూ ఉపయోగపడుతూనే ఉంటుంది.